శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మాస్ జాతర పాత ఇనుప సామాన్ కే రేకు డబ్బాలు బీడ్ సీసాలు ఒక్కొక్క తలకా లేచిపోతాయి. బాగోలేదనేసి సినిమా ఏం బాగోలేదో చెప్పని ఎవరైనా. మాస్ జాతర ఇరుగా తీసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మాస్ ఫ్యాన్స్ కే కాకుండా క్లాస్ ఫ్యాన్స్ కూడా రవితేజ్ అని వింటేజ్ రవితేజ్ అని చూపించాడన్న. ఇన్ని రోజులు కొంచెం డిసప్పాయింట్ అయింది. ఏంద్రా ఈ సినిమా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నాం. పండగలు మిస్ అయినంత మాత్రం మాస్ జాతర మాత్రం మిస్ అవుదన్న. ఖచ్చితంగా 100 crores బ్లాక్ బస్టర్ సినిమా ఇది. లేదన్న, అంటే క్లైమాక్స్ ఏంటంటే ఇంకొంచెం ఫైట్ ఎలిమెంట్ కొంచెం బెటర్ గా ఉంటే అనిపించింది. కాకపోతే అక్కడ స్లో అయినట్టు అనిపించింది. రవితేజ యాక్షన్ ఎపిసోడ్ గానీ, శ్రీలీల డాన్స్ గానీ, కామెడీ సీన్ గానీ ఎక్కడ మిస్ అవ్వలేదన్న. ఒక ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ వచ్చి చూసుకోవచ్చు అన్న సినిమా. శ్రీలీల దీంట్లో కొంచెం బాగుంటుంది అన్న. శ్రీకాకుళం వేస్తూ ఉంటది, దానికి మించి ఇంకా బాగుంటది ఆమె క్యారెక్టర్ కానీ. మిగతా క్యారెక్టర్ లో ఆమె ఉందే లేదన్నట్టుగా ఉంటది. ఈ సినిమా మాత్రం బాగుందన్న. ఓవరాల్ గా ఆ మ్యూజిక్ తోనే సినిమా కొంచెం లేసిందన్న. ఫస్ట్ ఇంత బాగా కొట్టాడు, దీనికి అంతకు మించి ఉంటది మ్యూజిక్ రవితేజ యాక్షన్ మాస్ ఎలిమెంట్స్, అదే సినిమా ప్లస్ అయిందన్న. కొంచెం విలన్ గానీ బెటర్ ఎలిమెంట్స్ గానీ ఉంటే మాత్రం ఇంకా హైలైట్ గా ఉండే సినిమా. మరి అది దారుణం అన్న. ఇది ఇంకా అంతకు మించి బాగుంది. ఇది ఎలిమెంట్స్ బాగున్నాయి అన్న, మాస్ ఎలిమెంట్స్. మన విక్రమార్కుడు క్రాక్ ఎంత బాగుంటాయో దానికి మించి ఉంది ఇది. కొంచెం కామెడీ సీన్స్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కొంచెం నడుచు అలా వెళ్ళిపోతుంటది. ఆదిగాడిదే మెయిన్ ప్లస్ అయిందన్న. ఆదిగాడిది ప్లస్ మిగతా మన చాలా అంటే తెలుగు సినిమాలో చూపించారు సౌత్ ఇండియన్ మూవీలో. అలాంటి ఎసెన్స్ చాలా రోజుల తర్వాత కనిపించింది తెలుగు సినిమా. క్లైమాక్స్ అంత బాగా డిసప్పాయింట్ అయ్యి చాలా మంది వెళ్ళిపోతున్నారు. అవునా, నాకైతే నచ్చింది. బాగుంది. అంటే తెలుగు లాస్ట్ లో చూసారా, పసుపు ఎగరడాలు జాతర అవుతున్నప్పుడు ఇలా ఉంది. చాలా రోజుల తర్వాత కనిపించింది తెలుగు సినిమాలు అంటే ఇలాంటి. బాగుంది. శ్రీలీల గారి యాక్టింగ్ ఏమో ఆ అమ్మాయి ఐరన్ లెగ్ లో అనిపిస్తుంది. అంతేం బాగా సినిమా పెడితే ఆ సినిమా అంటే శ్రీకాకుళం అసలు బాగా చేసింది అని చెప్పి అంటున్నారు. అవునా, యాక్షన్ వైజ్ బాగుంది కానీ యాక్టింగ్ నాకైతే పర్సనల్ నచ్చలేదు. రవితేజ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అంటే చాలా రోజుల తర్వాత అంటే కామెడీ యాంగిల్ కనిపించింది. బాగుంది. సినిమా హిట్ అయినట్టు నాకైతే నచ్చింది. హిట్ అనే అనుకుంటున్నాను. సాంగ్ ఎలా రీమేక్ చేశారు? రీమేక్ సాంగ్ పర్వాలేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది కానీ సాంగ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం క్రేజీ ఇచ్చారు. పర్లేదన్న, బానే ఉంది. యావరేజ్ ఉంది మూవీ. రవితేజ గారికి హిట్ వచ్చినట్టు. అంటే యాక్టింగ్ ఎలా ఉంది రవితేజ? ఆయన యాక్చువల్ అన్న విక్రమార్కుడు లాంటి సినిమా చేసిన ఆయన యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదు అన్న. చాలా తప్పు అన్న. వాళ్ళ స్టేజర్ కి మనం అవమానించినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్. నీకు సినిమా ఎప్పుడైనా నువ్వు అడగాలి అంటే స్టోరీ ఎలా ఉంది, జనాలు ఎలా కూర్చున్నారు, బాగుందా లేదా, ఇలాంటివి అడుగు, ఒప్పుకుంటా. కానీ వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందని మాత్రం అడగొద్దు అన్న. అది అన్న ఒక మాట, ఇప్పుడు వచ్చి ఉన్న సినిమాల్లో ఒక భగవంత్ కేసరి తప్ప ఆవిడ ఎందరో సీన్ చేసిందని నువ్వు చెప్పు మాట. అన్నిట్లో కూడా సెటిల్డ్ గానే ఉంటది, దీంట్లో కూడా అంతే ఉంది. ఆవిడకి ఎంత స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ లో రానిచ్చింది. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఎవడు ఎలా తీసుకుంటాడు అనేది అది ఇష్టం. నాకైతే అంతా యావరేజ్ ఉంది అంతే. అంటే ఇప్పుడు రవితేజ గారు డిసప్పాయింట్ చేయనన్నారు కదా రిలీజ్ ఈవెంట్ లో, మరి డిసప్పాయింట్ చేశారా లేదా? హిట్ యావరేజ్ అన్న సినిమా. యావరేజ్ సినిమా అయితే యావరేజ్. సినిమాకి ప్లస్ ఏంటంటే ప్లస్ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ దగ్గర తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిది క్లైమాక్స్ కి ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఒకటి బాగుంది. తర్వాత క్లైమాక్స్ నాకు ఎందుకు అంత అనిపించలేదు. అంటే లేపదామని ఏదో ట్రై చేశాడు కానీ బేసిక్గా దాన్ని అట్లా కాకుండా బీజిఎం మీకు ఏదైనా డిఫరెంట్ ఇచ్చుంటే బాగుండేదేమో. అదే అదే నేను చెప్తాను. ధమాకాతో పోలిస్తే ఇందులో ఏం లేదు అసలు. సాంగ్ రీమేక్ ఉందంట కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ సాంగ్? ఓన్లీ బీజిఎం మార్చారా ఏదన్నా? అన్న ఏఐలో ఆల్రెడీ థియేటర్ లో కూడా అదే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. చాలా బాగుంది మూవీ. చూస్తుంటేనే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది మాస్ జాతర మూవీ. రవితేజ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి చాలా బాగున్నాయి. శ్రీలీల బాగానే చేసింది. తనకిచ్చిన క్యారెక్టర్ బాగా చేసింది. తనకిచ్చిన రోల్, తనకిచ్చిన క్యారెక్టర్ ని శ్రీలీల చాలా బాగానే చేసింది. అంటే ఊరమాస్ లెవెల్లో ఉంటుంది శ్రీలీల కూడా అని చెప్పేసి మనకు ముందు చెప్పారు. అట్లనే ఉందా? ఊరమాస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఊరమాస్ చూపించింది, లవ్ అలా చూపించింది, ఆ క్యారెక్టర్ చూపించింది. సాంగ్స్ సాంగ్స్ ఏకదం అదిరిపోయినాయి. బీజిఎం గానీ, సాంగ్స్ కానీ
చూడడానికి చాలా బాగుంది. మరి కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కామెడీ పిచ్చ కామెడీ ఉంది. పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుంటారు. చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు. జాతర డీసెంట్ 8.5 రివ్యూ, 8.5 అవుట్ ఆఫ్ 10. అయితే శ్రీలీల యాక్టింగ్ అయితే డీసెంట్ ఉంది, నార్మల్ గా చేశాడు. రవితేజ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడం చూసాము. ఇంకా డాన్స్లు బాగున్నాయి. డాన్స్ వల్ల శ్రీలీలని తీసుకున్నాను అనుకుంటా, అందుకే తీసుకున్నాను. హైలైట్స్ అని చెప్పుకుంటే ఏమున్నాయి సినిమాలో? ఒక 2 పాటలు ఉన్నాయన్న హైలైట్స్ లో. మధ్యలో ఇది రాజశేఖర్ అనేది ఆయన మిలిటరీ యాక్చువల్ కదా, స్పాయిలర్ అన్నట్టు. దాంట్లో ఆయన మధ్యలో తీస్తారనమాట. శ్రీలీల గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా మందికి నచ్చలేదు. అంటే సేమ్ ఉండేసరికి పెద్దగా ఏం పెద్దగా గ్రోత్ లేదు కదన్న. గ్రోత్ లేకపోయేసరికి ఎవరికి నచ్చట్లేదు. అది ఆమె తప్పేం చేయలేదు. ఆమె చేసుకున్న పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయింది అంతే. కొత్తగా ఏం చేయకుండా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంది అన్న. అంటే ఇప్పుడు కామెడీ అవన్నీ ఉంటాయి కదా, సో మరి కామెడీ అన్న సడన్ కామెడీస్ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినప్పుడు కామెడీ సీన్స్ బాగున్నాయి అన్న. ఫ్యామిలీ తోటి రావచ్చు అన్న. వన్ టైం ఎలా అనిపించింది? సూపర్ చాలా బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ అవన్నీ అన్ని బాగుంది. విక్రమార్కుడు రిపీట్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? అండి అంత మాస్ ఉంది. వింటేజ్ రవితేజ. ఓకే సేమ్ ఇదే ప్యాంట్ ఇదే ప్యాంట్ లో పని చేశాడు. చాలా సూపర్ గా ఉంది. శ్రీలీల గారు సెట్ అయ్యారా? బాగా సెట్. రాజేంద్ర ప్రసాద్ సూపర్. కామెడీ బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి సార్? బాగుంది. సిచ్యువేషన్ తగ్గట్టుగా చాలా బాగుంది. శ్రీకాకుళం స్లాంగ్ అన్నారు, దాని మీద బాగుంది. అది కూడా బాగుంది. ఏది సినిమా అసలు బోర్ ఏం లేదు. ఏ సినిమా? మాస్ జాతర చాలా బాగుంది సినిమా. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకి మాస్ జాతర కాకుండా ఓవర్ మాస్ జాతర అని పెడితే బాగుందని నా ఒపీనియన్. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో 3 పాయింట్లు ప్లస్ మనం చెప్పుకోవచ్చు. రవితేజ గారి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఇంకా ఫైట్లు అయితే అన్లిమిటెడ్. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే జాతర ఫైట్ అయితే పుష్పలో ఉన్నటువంటి ఫైట్ మించి ఉంది ఈ సినిమాలో. రవితేజ గారి ఫ్యాన్స్ కాదు, అనంతర ఫ్యాన్స్ కూడా ఒక మాస్ బిర్యానీ పెట్టాడు. చాలా బాగుంది. ఇంకా సినిమాలో ఏది తక్కువ అని అనిపిస్తే స్టోరీ పరంగా అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించినా కానీ, గతంలో ధమాకా సినిమా అయితే మనం ఏ రేంజ్ లో చూస్తామో దీన్ని కూడా అదే రేంజ్ లో వస్తారు. ధమాకా తర్వాత వచ్చినటువంటి సినిమా 2-3 సినిమాలు వచ్చి ఫ్లాప్ అయినా కానీ ఇంట్లోకి వచ్చిన ఏడ్చే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే తీస్తానే ఉంటాడు. ఈ సినిమా కూడా అంత గట్టిగానే అయితే తీసుకున్నాడు. సినిమాలో ఏది బాగోలేదని లేదు, అన్ని బాగున్నాయి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకెందులో తక్కువే ఉంది. ప్రతిదీ బాగుందని అనిపించింది. నా ఒపీనియన్ అయితే సినిమా నాకు బాగా నచ్చింది. ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా. ఒక మాస్ ఎలివేషన్స్ అన్న కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చి తీరాలి కాబట్టి. లేదు ఆదిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. సినిమా పరంగా ఏంటంటే మాస్ జాతరలో కామెడీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు. సినిమా మాస్ గా చూపించాలి కాబట్టి మాస్ గా చూపించారు. సినిమా నాకు బాగా నచ్చింది. మాస్ జాతర మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ టు ఫిలిం. సో ఫ్యాన్స్ కి ఖచ్చితంగా ఆకలి తీరే సినిమా అవుతుంది. ఆడియన్స్ కి ఓకే ఫిలిం ఉంటుంది. అంటే ఆడియన్స్ కి బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. అండ్ సాంగ్స్, సినిమాలో సాంగ్స్ డిస్టర్బింగ్. ఏమన్నా టీం కుదిరితే ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ పక్కన పెట్టేస్తే సినిమా చాలా బాగుంటుంది అనమాట. అండ్ లాస్ట్ 10 minutes అయితే రవితేజ గారి ఫ్యాన్స్ కి పూనకాలే. థియేటర్లో ఈగల్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, దాన్ని మించి అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ రవితేజ గారికి మధ్యన ఎమోషన్ కానీ ఆ కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అజయ్ ఘోష్ గారికి, మన హైపరాది గారికి కామెడీ బాగుంది. అండ్ నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్, మెయిన్గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే బాలరెడ్డి ఎలా అయితే గుర్తుండిపోయే క్యారెక్టర్, బాలరెడ్డిని మించిన క్యారెక్టర్ ఇది. ఆయన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ విలన్ రోల్లో కంప్లీట్ సీరియస్ ఎపిసోడ్ లో కనిపించారు, సీరియస్ యాంగిల్లో కనిపించారు. సో నవీన్ చంద్ర అన్నకి ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, గుడ్ కంబ్యాక్ ఫిలిం. ఆయనకి ఇక్కడ నుంచి నెగిటివ్ రోల్స్ ఇంకా ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా సినిమా అయితే మంచి ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం అన్న. శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఏం చెప్తారు? శ్రీలీల గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఓకే ఉన్నారు. హీరోయిన్ ఉన్నారు, సాంగ్స్ కోసం ఉన్నారు. అండ్ ఓకే మధ్యలో కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. బట్ ధమాకా లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే
శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే అంత హెవీ క్యారెక్టరైజేషన్ లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి కాదు, క్యారెక్టరైజేషన్ అంత ఎక్కువ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి రవితేజ గారు, నవీన్ చంద్ర గారు ఇద్దరిదే కనిపిస్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు తగ్గిపోతూ ఉంటది కదా. సో హీరోయిన్ కొంచెం తగ్గింది అనిపించింది. మిగతా అంటే ఓకే, కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ యాక్షన్ ఎపిసోడ్స్ కంప్లీట్ గా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ ఆర్ డిస్టర్బింగ్ ఇన్ ద ఫిలిం. సాంగ్స్ డిజైన్ కుదిరితే. రవితేజ గారు మొన్న ఈవెంట్ చెప్పారు కదా, లాస్ట్ సినిమాలతో కొంచెం డిసప్పాయింట్ చేశారు. చిరాకు పెట్టాను లాస్ట్ 2 సినిమాలు, కానీ ఈ చిరాకు పెట్టలేదు. కంప్లీట్ ఫ్యాన్స్ ని హ్యాపీ చేసి పంపిస్తున్నారు. ఫ్యాన్ స్టఫ్ ఫిలిం థియేటర్ గారు ఫ్యాన్స్ వచ్చి కంప్లీట్ గా ఒక ఎంజాయ్మెంట్ అనమాట. మాస్ జాతరని చూసుకుని వెళ్తారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. రవితేజ గారి యాక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, నవీన్ చంద్ర గారి పెర్ఫార్మెన్స్ కానీ పీక్స్ అన్నారు.